హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజ్జీస్ వ్లాగ్ ఆహారం ఆరోగ్యం ఆధ్యాత్మికం. ఈ వీడియోలో శివపురాణంలోని యుద్ధఖండం గురించి తెలుసుకుందాం. శివ పార్వతుల వివాహం జరిగిన తర్వాత లోకమంతా ఆనందంతో నిండిపోయింది. కానీ దేవతల మనసులో ఇంకా భయం మిగిలిపోయింది. ఎందుకంటే తారకాసుడు ఇంకా బతికే ఉన్నాడు. దేవతలు శివుని వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి, తారకాసుడు బ్రహ్మవరంతో మమ్మల్ని ఇంకా బాధిస్తూ ఉన్నాడు. నీ కుమారుడు తప్ప మరింక ఎవరు కూడా అతన్ని సంహరించలేరు. కాబట్టి దయచేసి కుమార సంతానం కలగాలి అని వేడుకొన్నారు. మహాదేవుడు ఈ మాటలు విని లోకక్షేమార్థం తన తేజస్సును వెలువరించాడు. ఆ తేజస్సు అంతా శక్తిమంతమై ఎవరూ దాన్ని తట్టుకోలేకపోయారు. అప్పుడు దేవతలు ఆ తేజస్సును అగ్నిదేవునికి అప్పగించారు. కానీ అగ్నిదేవుడు కూడా దాన్ని ఎక్కువసేపు భరించలేకపోయాడు. ఆ తేజస్సును గంగాదేవికి అందజేశాడు. గంగాదేవి ఆ శివ తేజస్సును తన జలరాశిలో ధరించింది. అందులో నుండి 6 అగ్నిశిలలు రూపుదిద్దుకున్నాయి. ఆ శిఖలను గంగా సరస్సులో ఉంచగా అక్కడ 6 శిశువులు పుట్టాయి. ఆ 6 శిశువులను కృతికా కన్యలు అంటే 6 నక్షత్రాల దేవతలు పోషించారు. అందుకే ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది. పార్వతీదేవి ఆ 6 శిశువులను చూసి మాతృవాత్సల్యంతో ఆవేశపడింది. ఆమె ప్రేమతో వారిని ఆలింగనం చేసుకున్నప్పుడు 6 శిశువులు ఒకటయి ఒకే శిశువుగా మారిపోయారు. అందుకే అతనికి 6 ముఖాలు ఉండడం వల్ల షణ్ముఖుడు, ఆరుముఖుడు, సుబ్రహ్మణ్యుడు, కుమారస్వామి అని పిలుస్తారు. ఆ సమయంలో ఆకాశంలో పుష్పవర్షం కురిసింది. దేవతల ఆనందానికి అవధులు లేవు. శివపార్వతులు కుమారస్వామిని ఆశీర్వదిస్తూ, ఇతనే దేవసేనాధిపతిగా అవతరించాడు. తారకాసుడి అహంకారాన్ని సంహరిస్తాడు. కార్తికేయుడు శివుని ఆశీర్వాదంతో దేవసేన సైన్యాన్ని తీసుకొని యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. తారకాసుడి సైన్యం లక్షలాది రాక్షసులతో కిక్కిరిసిపోయింది. గరుడులు, దైత్యులు, దానవులు అందరూ అరుస్తూ అగ్నిని విసురుతూ యుద్ధం మొదలుపెట్టారు. కార్తికేయుడు తన శక్తాయుధంతో వాయువుల వేగంతో రాక్షసులను కొట్టిపడేశాడు. తారకుడు మాత్రం గర్జిస్తూ వచ్చాడు, నన్ను ఎవరూ చంపలేరు, నీవెవరు చిన్నవాడివి అని. అప్పుడు కార్తికేయుడు నవ్వుతూ అన్నాడు, నిన్ను చంపడానికి శివుడు సృష్టించిన శక్తిని నేనే అంటూ తన శక్తాయుధాంతో తారకాసుడిని వధించాడు. యుద్ధం ముగిసింది. లోకం మళ్ళీ శాంతితో నిండిపోయింది. దేవతలు ఆనందంతో కుమారస్వామిని దేవసేనాధిపతి అని జేజేలు పలికారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి.